నేనే వీడియో తీశాను సార్. మా అక్కయ్య కూడా తెలీదు. అఫ్ కోర్స్ ఈ శివ బాబ్జీ నాకు హెల్ప్ చేశారు. సార్ సార్ నిద్రపోతున్నారు సార్. ఎవడ్రా నిద్రపోతుంది? నేను కన్ను మూసానంటే ఆలోచిస్తున్నట్టే లెక్క. అందుకే ఆయన ఎప్పుడు కన్ను మూస్తారా అని ఎదురు చూస్తుంటాం. అయితే ఏం చెప్పిందో చెప్పండి సార్. రాసింది కదా అయ్యా, అడిగి తెలుసుకో. ఎఫ్ఐఆర్ రాసి సంతకం పెట్టించుకో. సరే సార్ చెప్పండమ్మా. మీ పేరు? అంతేలేరా, ఆ ఫారినర్స్ దగ్గర శభాష్ అనిపించుకుంటావు. సూట్లు బేటాలు కొనిస్తాను రా. బాటా కొట్లో చెప్పులు దొరుకుతారు, మాకు కూడా తెలుసు. అది బాటా, ఇది బేటా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. దేనికి? జనంలో మీకు భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది సార్. ఇంకో భయంకరమైన సీక్రెట్ చెప్పరా సార్? నేను మీ ఫ్యామిలీ భయంకరమైన క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఎలాగా? మీకు తమ్ముడు కదా సార్, వాడు నేను చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. అలాంటి మీ తమ్ముడిని ఆ అమీర్పేట చిల్లర నా కొడుకు కండక్టర్ ని కంప్లైంట్ చేశాడు సార్. వాడు మళ్ళీ 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 నా సాక్షి సంతకం కూడా కావాలా? దొంగ మొహాల సంతకాలు చెల్లవు. వాడికి ఏం జరిగిందో నాకంతా తెలుసు. మీకెలా తెలుసు సార్? ఆయనే ఈయనగనక. అది కాదు సుబ్బారావు, వీళ్ళిద్దరు కమల పిల్లలు, రాముడు భీముడు టైపు. అన్నయ్య తమ్ముడితో చెప్పుండొచ్చు కదా. ఓహో, ఇది మరి అన్న ఎవరో తమ్ముడు ఎవరు? అది ముందు పుట్టాడు కనుక ఈయనన్న, లేటుకు పుట్టాడు కాబట్టి ఆయన అన్న. అదేంటి లేటుగా పుడితే తమ్ముడు అవుతారు కదా. ఇప్పుడు భూమి మీద ముందు పుట్టాడు కనుక ఈయనన్న, కడుపులో ముందు పుట్టాడు కాబట్టి ఆయన అన్న. అది సుబ్బారావు, వీళ్ళిద్దరు అన్నలు. ఆ అన్నలు కాదు, బ్రదర్స్. బ్రదర్స్ అంటే ఇందులో అన్న ఎవరో తమ్ముడు ఎవరయ్యా? చూడండి, ఆంధ్ర పోలీస్ చాలా తెలివైన వాళ్ళని నేను అనుకున్నాను. ఎఫ్ఐఆర్ రాసావా సార్? సంతకం పెట్టించుకున్నావా సార్? కమాన్ ఫాలో మై సార్. ఇద్దరు ఒకటే ర్యాంక్ కదా? నాకంటే ఓ గంట సీనియర్. అది నా బస్సు లేటు. చెత్త నాకు తెంగాడు. ఉదయం నుంచి ఏం తినలేదు. రా విష్ణు, తినిపిస్తాను. పోనీ, నేను పెడితే తింటావా? నేను పెడతానంటే తినలేదు, ఈవిడ పెడితే మాత్రం తింటున్నావు. రాములూరి రక్షాని రాగమిట్టి పాడవే రామచిలక, కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని చెంత చేరి చెప్పవే చిట్టి చిలక. అదేమిటో గాని మీ తమ్ముడు ఆవిడతో బాగా కలిసిపోయాడు. నమస్కారం బాబు. మీరు చెప్పడం వల్లే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారని మేడం గారు చెప్పారు. అవును, ఇంతవరకు ఇతను ఎవరిని రికమెండ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు? అయ్యో, మీరు పెద్దవారు. లేదు బాబు, చాలా చిన్నవాడిని. జీవితంలో చాలా తప్పులు చేశాం. డబ్బు గర్వంతో కళ్ళు మూసిపోయి రత్నాలాంటి ఇద్దరు బిడ్డల్ని బజారు పాలు చేసుకున్నాం. వాళ్ళు ఉసురు తగిలి ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. తినటానికి తిండి లేక పిచ్చగాళ్ళం అయిపోయి దేవుళ్ళను కనపడి మమ్మల్ని ఆదుకున్నాం. ఇక్కడున్న పిల్లలందరినీ మీ పిల్లలా చూసుకోండి. అదే మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అలాగే బాబు. వెళ్ళండి నాన్న. మనసు సారీ, వెళ్ళండి సార్. ఎవరు వినరే ఎదకేక. శివ, విష్ణు కట్లు మార్పించాలి, హాస్పిటల్కి వెళ్దామన్నావు కదా? అవునవును, పదండి. బండి తీరా. ఏంటి పార్ట్ టైం జాబ్ మానేసావా? లేదు మేడం, నేను ఫోటో అంతా వీడియో తీసి ఓ కంటితో చూసి కళ్ళంతా అవుట్ ఫోకస్ అయ్యి. చాలు చాలు, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. అమ్మయ్య, నాకు రెస్ట్. నేను వెళ్ళొస్తాను. శివ, పార్వతిని కూడా తీసుకెళ్ళు. నా పేరు పార్వతి కాదు, నందిని. శివకి పార్వతి అంటేనే కరెక్ట్. ఇన్నేళ్లు మేం చేసిన హెల్ప్ కంటే ఒక్క రోజులో నువ్వు చేసిన హెల్ప్ చాలా గొప్పది. దానివల్ల ఈ అమ్మాయికి ఏదైనా ప్రమాదం రావచ్చు కదా. సో ఇంకెప్పుడు నువ్వు తోడుగా ఉండాలి జీవితాంతం. అందమైన జంట కాదు.